తూర్పు నియోజకవర్గం ప్రగతి నగర్ ప్రాంతం ప్రజలకు మెడికల్ శానిటేషన్ కూడిన కిట్లు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ప్రగతి నగర్ ప్రాంత ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని సదుపాయాలు సమకూర్చుందని తెలిపారు. డ్రైనేజీ, రోడ్లు, సైడ్ కాలువలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. శానిటేషన్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని, త్రాగునీటి పైప్లైన్ లీక్ వల్ల నీరు కాలుష్యం అయిందని, ఆ సమస్యను కూడా పరిష్కరించామని చెప్పారు. డయేరియా బారిన పడ్డవారు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. డయేరియా ఉన్న ప్రాంతంలో శానిటేషన్ చేసి వారికి అవగాహన కల్పించామని చెప్పారు. ప్రతి ఇంటికి మెడికల్ కిట్స్ అందజేశామని తెలిపారు. ప్రగతి నగర్కు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు కూడా ఇస్తున్నామని చెప్పారు. ప్రగతి నగర్ ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు. నగర్ ప్రాంతంలో గడిచినటువంటి వారంలో కురిచినటువంటి వర్షాలకు ముఖ్యంగా ఇదొక అనధికారికమైనటువంటి లేఅవుట్గా గత 20-25 సంవత్సరాల నుంచి అనేక మంది పేదలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి నిధుల్ని విడుదల చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలతో, ముఖ్యంగా డ్రైన్ల మీద ఉన్నటువంటి ఇళ్ళు వాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళని తొలగించేటువంటి కార్యక్రమంతో రోడ్లు, డ్రైన్లు కట్టడం కొంత ఆలస్యమైనటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా నిరంతరం కూడా నగరపాలక సంస్థ అధికారులు ప్రతిరోజు కూడా ఇక్కడ శానిటేషన్తో పాటు అవసరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. గత వారం నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత మంచినీటి సరఫరాలో, లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లో ఎక్కడ తేడా వచ్చిందో ఒకళ్ళిద్దరికి కొద్దిగా అనీజీగా ఉండి డయేరియా బారిన పడడం జరిగింది. దీన్ని పెద్ద ఎత్తున ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, అలాగే పెద్దలందరూ కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలతో అవసరమైనటువంటి ఏదైతే డయేరియా బారిన పడినటువంటి ఎవరికైతే అవసరమైనటువంటి కిట్ని ఈరోజు దాదాపు 850 రూపాయలు విలువ కలిగినటువంటి కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ 10, అలాగే సోప్స్, హ్యాండ్ వాష్, తర్వాత 2 నాప్కిన్స్, ఇవన్నీ కూడా ఒక కిట్గా చేసి ప్రతి ఒక్కరికి కూడా 1000 మంది ఇళ్ళు ఉంటున్నారు, వాళ్ళందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అలాగే మన ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రగతి నగర్ని కూడా పూర్తిగా అవసరమైనటువంటి పైప్ లైన్లతో పాటు రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, ముఖ్యంగా గతంలో 20-25 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానికంగా ఎంతమంది నివసిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటా ఉన్నారు, ఎంతమంది ఉంటున్నారు అనేటువంటి పక్కా సర్వే చేసి ప్రతి ఒక్కరు కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటువంటి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రత్యక్షంగా శాసనసభ్యుడిగా నేను ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ప్రజల అవసరాలను తెలుసుకొని వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాన్ని కూడా తెలుసుకొని వారికి కావాల్సినటువంటి పనులన్నీ కూడా